పచ్చవేటింగ్ కోసం పిచ్చి పనులు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ పచ్చ కార్యక్రమం కోసం పిచ్చిగా వాడేస్తున్నారు. అధికారులను జెండా కూలీల్ని చేసి అన్ని పనుల కోసం వినియోగిస్తున్నారు. ఇవాల్టి నుంచి జరిగే మహానాడు కోసం ప్రభుత్వ ఉద్యోగులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. గల్లీ లీడర్ దగ్గర నుంచి మంత్రుల వరకు అందరికీ అధికారులను అందుబాటులో ఉంచి వైఎస్ఆర్ జిల్లాలో పచ్చ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేశారు. జరిగేది పచ్చ కార్యక్రమం. ఆ కార్యక్రమం నిర్వహణ కోసం వినియోగించేది ప్రభుత్వ అధికార యంత్రాంగం. అధికార పార్టీ అన్న ఒకే ఒక్క కారణంతో రాయలసీమలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా మహానాడు కోసం సాగిలపడేలా చేశాడు చంద్రబాబు. మహానాడులో ఎగిరే పచ్చ జెండా దగ్గర నుంచి పార్కింగ్ వరకు అన్ని పనులు ప్రభుత్వ అధికారులతో చేస్తోంది టీడీపీ గణం. టీడీపీ మహానాడు కోసం అధికార యంత్రాంగాన్ని ఇష్టానుసారం వాడుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లోని అధికారులతో పాటు వైఎస్ఆర్ జిల్లా ఉద్యోగులను వారం రోజులుగా పూర్తిగా ఈ కార్యక్రమానికి ఉపయోగించుకుంటున్నారు. మూడు రోజుల పాటు కడపలో మహానాడును ఆర్భాటంగా నిర్వహించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అన్ని పనులు చేయించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ముఖ్య నేతలు శ్రేణుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. వారి కోసం కింది స్థాయిలో పనిచేస్తున్న వీఆర్ఓలు, సర్వేయర్లు, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించారు. ఒక్కో ఎమ్మెల్యే దగ్గర 2 ఉద్యోగులు 3 రోజుల పాటు ఉంటూ అవసరమైన సదుపాయాలు కల్పించే ఏర్పాట్లు చేశారు. వైఎస్ఆర్ జిల్లా యంత్రాంగం మొత్తం ఇదే పనిలో నిమగ్నమైంది. మహానాడు వేదికగా టీడీపీ పాల్పడుతోన్న అధికార దుర్వినియోగం అంతా ఇంతా కాదు. జిల్లాలోని పలువురు వీఆర్ఓలకు కలెక్టర్ ప్రత్యేకంగా డ్యూటీలు వేశారు. వేదిక నిర్వహణ నుంచి గ్యాలరీల్లో మంచినీళ్లు అందించే వరకు అన్ని బాధ్యతలు ప్రభుత్వ ఉద్యోగులకే అప్పగించారు. టీడీపీ అధికార దుర్వినియోగం కారణంగా 2 వీఆర్ఓలు తీవ్రంగా గాయపడ్డారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లు మీద పడ్డంతో 2 వీఆర్ఓలకు గాయాలయ్యాయి. అట్లూరు మండలానికి చెందిన దొరబాబు, సుబ్బన్నలకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటు మహానాడు ఏర్పాట్లలో భాగంగా చింతకొమ్మదిన్నె మండలం పరిధిలోని సాక్షి సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి టీడీపీ జెండాలు, బ్యానర్లు కడుతున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కి గురై ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. నరసరామయ్య గారి పల్లెకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో విద్యుత్ ఘాతం దాటికి 2 చేతులు, 1 కాలు బాగా కాలి దెబ్బతిన్నాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మహానాడు ఏర్పాట్లలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని సాక్షి సర్కిల్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టడంపై మండిపడ్డారు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే టీడీపీ జెండాలు తొలగించాలని ఎస్పీకి ఫోన్ చేశారు ఆయన. జెండాలను తొలగించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు రవీంద్రనాథ్ రెడ్డి. ఇప్పటికే 2 ఘటనలు జరగ్గా వచ్చే 3 రోజుల్లో ఇంకెన్ని అపశృతులు జరుగుతాయోనన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. మరో 3 రోజుల పాటు తమకు ఈ బాధలు తప్పవన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. గడిచిన 10 రోజులుగా వైఎస్ఆర్ జిల్లాలో పచ్చమూకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఓవైపు ప్రభుత్వ అధికారులను పార్టీ కార్యక్రమాల కోసం పచ్చమూకలు వినియోగించుకుంటూనే మరోవైపు విచక్షణ లేకుండా వైఎస్ఆర్ విగ్రహానికి పచ్చ జెండాలు కట్టడంపై కడప ప్రజలు మండిపడుతున్నారు.